ఇదిగో నీకొకటి నీకొకటి. ఎందుకు పంచుతున్నావురా చాక్లెట్లు? ఈరోజు మా నాన్న పుట్టినరోజు, అందుకే చాక్లెట్లు పంచుతున్నా. మీ నాన్నకి నా తరపున హ్యాపీ బర్త్డే చెప్పురా. సరే మోయినన్నా. అయినా మీ నాన్న చనిపోయారు కదా, చాక్లెట్ ఎందుకు పంచుతున్నాడు? చూద్దాం పదా. అన్నా చాక్లెట్ తీసుకోండి అన్నా. ఎందుకురా ఈ చాక్లెట్స్? ఈరోజు మా నాన్న పుట్టినరోజు అన్నా, అందుకే చాక్లెట్లు పంచుతున్నా. అవునా, సరే నాన్న. థ్యాంక్ యూ అన్నా. అన్నా వాడు మిమ్మల్ని మోసం చేశాడు. ఏంటి? వాళ్ళ నాన్న పుట్టినరోజు అని మీకు మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళాడు వాడు. పదండ్రా వెళ్దాం. నాన్న మీకోసం మీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చా. ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్ళా? రే నాన్న. అన్నా నేను ఎవరిని మోసం చేయలేదు. మా నాన్న ఇంకా నాతోనే ఉండాలని చేస్తున్నా. నాకు క్షమించండి అన్న. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. నాన్న నాన్న నేను పాస్ అయ్యా నాన్న. నువ్వు చెప్పావు కదా నాన్న, పాస్ అవుతే సైకిల్ కొనిస్తా అని. కొని నాన్న. రోజు కాదులే నాన్న, రేపు వెళ్ళి కొందాం. సరే నాన్న. దేవుడా, పిల్లోడికి ఇప్పుడు సైకిల్ ఎలా కొనాలి? అయ్యా డబ్బులు ఇస్తారా? ఒక 5,000 కావాలి. రే నిన్ననే కదరా పేమెంట్ ఇచ్చా. నీకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చే నేనేం వడ్డీ వ్యాపారం చేయలేదు. వెళ్ళి పని చూసుకోపోరా. బి నెగటివ్ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు బహుమతి. ఈ రోజు నీకు సైకిల్ కొనిస్తానా అన్నా? అన్నా ఏంది అన్నారా? నీతో ఇట్లా పీక్కుంటేనే, లేకుంటే 10 ఏళ్ళైనా ఇచ్చేది అట్లా లేవు. దయచేసి ఇయ్యండి అన్నా, ఖచ్చితంగా మీకు మరీ వారంలో కట్టేస్తా. సరిపోతుందిలే. భీమ్, నీ చదువు కోసం తీసుకున్న అప్పురా అది. నాన్న, మరీ వారంలో నీకు ఖచ్చితంగా సైకిల్ కొనిస్తారా? నాకు సైకిల్ వద్దు, ఏమొద్దు నాన్న. నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నా, నాకు అదే చాలు. దయచేసి తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. భీమ్ తేపరా. వెళ్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇంకా ఇక్కడ బాలు చెయ్యి ఇరుక్కుపోయింది. అమ్మా నాన్న తీయండి, చాలా నొప్పిగా ఉందన్నా. అరే, ఈ పిల్లలు నా బండి దగ్గర ఏం చేస్తున్నారు? రే ఎవర్రా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ నా చెయ్యి కొందన్నా. మీకు బాల్తో కొట్టేకి నా బండే చిక్కిందారా? అరే వీడెంది పిల్లోని అట్లా కొడుతున్నాడు? ఎందుకు పిల్లోని కొడుతున్నావు? నీకేమైనా మెంటలా? అన్నా చెయ్యదులండి, నాకేం మెంటల్ కాదు. వానికి మెంటల్ బట్టి నా బండిలో చెయ్యి ఇరిగించుకున్నాడు. అన్నా చెయ్యి చాలా ఇరుక్కోందన్నా, కార్నర్ కావాలి, లేకుంటే చెయ్యి చాలా వాపు వస్తుందన్నా. ఏడ్చకు నాన్న. మీ నాన్న ఎక్కడా? నాకు నాన్న లేడన్నా. అన్నా కొంచెమైనా తెలివి ఉండాలి. చిన్న పిల్లోడని చూడకుండా కొట్టావు. అదే ప్లేస్ లో నీ పిల్లోళ్ళు ఉండింటే. సారీ అన్నా, దయచేసి పిల్లలపై చేయి చేసుకోకండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అరే తమ్ముడు, ఏమైందిరా నీకు? అన్నా స్కూల్ కి వెళ్తుంటే ముళ్ళు కుట్టుకుందన్నా, చాలా నొప్పిగా ఉంది. అన్నా నా తమ్ముడికి చెప్పులు చూపించండి అన్నా. చూపిస్తా గానీ ఒక జత 200. అన్నా 100 రూపాయలు చూపించండి అన్నా. 100 రూపాయల కాలం అయిపోయిందిరా. 200 ఉంటే ఇవ్వు, చూపిస్తా. సరే అన్నా, తీసుకొని వస్తా. బాబు ఒక టీ తీసుకోండిరా. రే అమీన్, అక్కడ ఒక టీ అంటే ఇవ్వు. హా అన్నా ఇస్తా. రే అమీన్, ఇక్కడికి రా. చెప్పండి అన్నా. ఎందుకురా ఈ రోజు అలా ఉన్నావు? ఏమైంది? అన్నా అది తమ్ముడికి అన్ననే చదివిస్తున్నాడు, ఇది కూడా అడిగితే బాగుండదు. సరే కానీ ఇదిగో ఈ చెప్పులు తీసుకో, నీకు నీ తమ్ముడికి. థ్యాంక్స్ అన్నా. అలాగే దీవాళికి బట్టలు కూడా తీసుకోండిరా. నిజంగా మీరు మాకు దేవుడు అన్నా. హ్యాపీ దీపావళి అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి హ్యాపీ దీపావళి అని కామెంట్ చేయండి. అన్నా మా అమ్మకు బాగలేదన్నా, సాయం చేయండి. నీ అట్లా అవ్వాలని చాలా మంది చూసినా. పాప ఇటు నుంచి. ఇక్కడికి రండి పిల్లలు, ఈ రోజు సోఫీ బర్త్డే. తీసుకోండి అన్నా. అన్నా నాకు 2 ఇవ్వండి అన్నా. తీసుకోండి అన్నా. అన్నా నాకు ఇస్తారా అన్నా? నాన్న అప్పుడే రావచ్చు కదరా, ఇప్పుడు అన్ని పని చేసాం. పర్వాలేదన్నా. ఆకలిగా ఉందా నాన్న? అవునన్నా, దేవుడు నాకు కష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ దేవుడు నాకు ఆకలి తీర్చాలనుకుంటే ఏదో ఒకటి చిక్కుతుందన్నా, అంతవరకు ఎదురు చూస్తా. తమ్ముడు ఇక్కడే ఉండు. తీసుకో తమ్ముడు. మా అమ్మకు బాగలేదు. తీసుకో తమ్ముడు, ఈ డబ్బుతో నీ సమస్య కొంచెమైనా తీరుతుంది. థ్యాంక్స్ అక్క. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అన్నా 20 రూపాయలకి కేక్ వస్తుందా? హా నాన్న వస్తుంది. ఇయ్యండి అన్నా. తీసుకోండిరా.
హ్యాపీ బర్త్డే అన్న. నాన్న మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే మంచి కేక్ తీసుకొని వస్తారు కదా. అన్నా అమ్మకి ఎవరు లేరన్నా. చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోయారు. మేము అనాథలన్నా. వెళ్ళొస్తామన్నా. రే ఉండండి నాన్న, తీసుకోండిరా. మాకి ఇండ్లు కూడా లేదన్నా. మేము బస్ స్టాండ్ ఏదో ఒక గుడిలో పడుకుంటాం. సరే నాన్న, నా షాప్ లోకి పిల్లలు కావాలి, మీరు ఇక్కడే పని చేస్తారా? చేస్తాము. కానీ ఇద్దరు పని చెయ్యకూడదు, ఇద్దరిలో ఒకరు చదువుకోవాలి, ఒకరు పని చెయ్యాలి. నా తమ్ముడు చదువుకుంటాడన్నా, నేను ఇక్కడే పని చేస్తా. రే ఎందుకురా ముక్కు మొహం తెలియని వాళ్ళని పనిలో పెట్టుకుంటావు? అన్నా వాళ్ళని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుందన్నా. నేను అనాథగా ఉన్నప్పుడు నాకొక్కరు కూడా మనిషిలా చూసేవారే కాదు, చివరికి మీరు కూడా ఇక్కడే ఉంటారు కదరా. ఉంటాము. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ కామెంట్ చేయండి.